పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయము ఒక తలాంతును ధ్యానం చేసుకున్నాం. చెప్పాలి, పరుండి వెతికితే దేవుడు కనబడాడు. చెప్పాలి, పరుండి వెతికితే ప్రాణప్రియుడు కనబడాడు. నువ్వు నేను సుఖాల్లో దేవుణ్ణి చూడలేం, గుర్తుపెట్టుకోవా. పరుండి ఉండి దేవుణ్ణి వెతికితే కనుగొనలే. ఈ మాట మనం ధ్యానం చేసుకున్నాం. లేవాలని, ప్రభువును వెతకాలని ఆ మాట ధ్యానించుకున్నాం. ఈ పరిశుద్ధ దినములో పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములోనే మరొక తలాంతును మనము ధ్యానం చేసుకుందాం. రాత్రి వేళ చెప్పండి, పరుండియుండి నేను నా ప్రాణ ప్రియుని వెతికితిని, వెతికినను అతడు కనబడలేదు. ఇది సత్యమా అసత్యమా? సత్యం. పడుకొని నువ్వు ప్రభువుని వెతికి, ప్రభువును కాదు, ఒక చిన్న రూపాయి బిల్లను వెతికిన, పరుండి వెతికితే దానిని నీవు పొందడము సాధ్యము కాదు. సత్యం ధ్యానించుకున్నాం. ఈ పరిశుద్ధ దినములో ఇదే వాక్యములో నుండి మరొక తలాంతు చూద్దాం. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చూస్తే అక్కడ ఒక స్త్రీ ఒక వెండి నాణ్యమును పోగొట్టుకుంది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో పోగొట్టుకున్నవి 3 ఉన్నాయి. మొదటిది తప్పిపోయిన గొర్రె. పోగొట్టుకుని గొర్రె ఉంది. ఒక గొర్రె తప్పిపోయింది. 100 ఉన్నాయంట ఆయనకి, ఒక గొర్రె తప్పిపోయింది. రెండవది పోగొట్టుకొనిన నాణ్యం. మూడవది తప్పిపోయిన కుమారుడు. ఈ 3 విషయాలు లూకాసు వార్త 15వ అధ్యాయంలోనే చూస్తాం. అయితే మన అంశము దేవుణ్ణి పరుండి వెతికితే పొందడము సాధ్యము కాదనే మాట. ఈ తలాంతులు చూడండి ప్రియులరా, ఒక స్త్రీకి చదవడం మాట, ఏ స్త్రీకైనాను ఎన్నున్నాయి? 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పోయింది. ఎన్నున్నాయి? ఇంకా 9 ఉన్నాయి. పోయింది ఎన్ని? 1. అయితే ఏంటిదని? వెండి నాణ్యం. బంగారు నాణ్యము కాదు. బంగారు అంటే వెండి కంటే ఎంతో విలువైనది. కానీ ఈమె పోగొట్టుకుంది వెండి నాణ్యం. అయితే ఆ వెండి నాణ్యము కొరకు వెదకుటలో ఆమె కొన్ని పనులు చేసింది. ప్రియులరా, వెండి నాణ్యం పోతేనే వెతకటానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. మరి వెండి కంటే, బంగారు కంటే మనం ఆరాధించే దైవమైన యేసయ్య ఎంతో విలువైన వాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. 119వ కీర్తన 72వ చరణం త్వరగా చదవాలి. 119వ కీర్తన 72వ చరణం. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే దేవుని వాక్యము ఎంతో విలువైనది. దేనికంటే చెప్పాలి? వెండి కంటే, బంగారు కంటే దేవుని యొక్క వాక్యము ఎంతో విలువైన. వాక్యం ఏమై ఉన్నది? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై. అంటే మనం ఆరాధించే దేవుడు వెండి కంటే చెప్పాలి, బంగారు కంటే ఎంతో విలువైన వాడు. వెండి నాణ్యం పోతే ఆమె ఏం చేసిందంట? అక్కడ రాయబడింది, దీపము వెలిగించి ఇళ్ళంతా ఊడ్చి. దేనికోసం? బంగారం కోసం కాదు చెప్పాలి. దేనికోసం? యేసయ్య కోసం కాదు. దేనికోసం? వెండి కోసం. ఆమె ఏం చేసింది? దీపం వెలిగించింది, ఇళ్ళంతా ఊడ్చింది, దొరికిందాకా వెదకింది. ఆమేన్. చూడండి ప్రియులరా, ఒక వెండి నాణ్యం పోతే ఒక స్త్రీ దీపము వెలిగించి, ఇంకా ఆమెకు 9 ఉన్నాయి. ఈ 1 పోతే ఇంకా అంత బాల. ఎన్ని ఉన్నాయి? ఇంకా 9 ఉన్నా
ఆమె ఏం చేసింది? దీపము వెలిగించి ఇళ్ళంతా ఊడ్చి దొరికేంత వరకు వెదికి. వెండికంత ప్రాధాన్యతనిస్తే మన దేవుడు వెండి బంగారు నాణ్యముల కంటే ఎంతో విలువైనవాడు. మరి ఆయన పరుండి వెతుకుతావా? నువ్వు పొందలేవు. సుఖ జీవనముతో వెతుకుతావా? నువ్వు పొందలేవు. నువ్వు వెతకవలసిన విధానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తాం. ఇక్కడ చూడండి, తన ప్రాణ ప్రియుణ్ణి వెతకడానికి ఆమె పరుండి వెతుకుతుంది, అతడు కనబడల కదా. మరి ఇక్కడ ఈ స్త్రీ ఎలా చేసింది వెతకడానికి? మొట్టమొదట ఏం చేసింది? దీపం వెలిగించింది. చెప్పాలందరూ, ఏం చేసింది? ఇప్పుడు చెప్పండి, ఎందుకు దీపం వెలిగించింది? పోయింది కనబడాలంటే చెప్పాలి, చీకట్లో కనబడాలి. ఆ పోయిన వెండి నాణ్యం కనబడాలంటే దీపము అవసరం. దీపము అవసరం, వెలుగు అవసరం. నీ ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కనపడాలంటే లైట్ వేయకుండా వెతకండి, సాధ్యము. అర్థమైందండి? ఆ వస్తువు కనబడాలంటే ముందు ఇంట్లో ఏమేయాలి? లైట్. ఇప్పుడు చెప్పాలా, లైట్ వేయకుండా వెతుకుతా ఉన్నాడు అనుకో, ఏమంటాం మనం? వాన్ని పిచ్చోడు అనొచ్చు. ముందు లైట్ వేయరా, యాడుందో కనబడుతుంది. అమ్మ ముందు లైట్ వేయి, అప్పుడు ఇంట్లో ఎక్కడ ఏ వస్తువు పోగొట్టుకున్నావో దాన్ని నీకు వెతికితే కనబడదు. ఏమేయాలి మొదట? అందరూ చెప్పాలి, ఏమేయాలి? ఇప్పుడు చూడండి, లైట్ వేసిందామంటే దీపం వెలిగించి, రెండో మాట చెప్పాలి, ఇళ్ళంతా. రెండు మాటలు ధ్యానం చేసుకుందాం. మొదట ఏం చేసిందామా? దీపము వెలిగించి. ప్రియులారా, యేసయ్యను చూడాలంటే, విలువైనది చూడాలంటే, నువ్వు ఏమి పోగొట్టుకుంటుంది చూడాలంటే మొదట నీలో ముందు ఏమి రావాలి? వెలుగు రావాలి. ఆమె వెలుగు రావాలి, వెలిగించబడాలి. చీకటి ఉంటే నువ్వు ఏ వస్తువును చూడలేవు, గమనించలేవు, నీ కళ్ళతో చూడలేవు. నీ ఇంటిలో ఒక వస్తువు పోయింది, మొదట ఏం చేయాలి? దీపము లైట్ వెలిగించాలి. లైట్ లేకుండా నువ్వెంత ప్రయత్నం చేసినా నీ కంటికి అది కనబడనే కనబడ. ఎవరన్నా మహాతల్లులు ఎవరన్నా నుండి చెప్పు, లైట్ లేకపోయి నేను పట్టుకుంటానని వాళ్ళు ఎవరన్నా నుండి చెప్పండి, మీకు 2 వందనాలు చెబుతా. ఉన్నారా? సాధ్యము. ఇప్పుడు చెప్పండి ప్రియులరా, మనం కూడా ప్రభువును పట్టుకోవాలంటే, ప్రభువును కనుగొనాలంటే మనము మొదట వెలిగించబడాలి. ఆమేన్. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం చదవాలి. 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి ఏం చేస్తుంది? ముందు చీకటి. మనం మొట్టమొదట మానవుడు చీకటి వాడు, చీకటి. అందుకని ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే దేవుడు భూమి ఆకాశాలను సృజించెను అన్న తర్వాత ఏముందంటే, చీకటి జలములపై ఏమైంది? ఆ చీకటంతా ఆ భూమిని ఆకాశాన్ని మొత్తాన్ని నింపి ఉంది. చీకటి ఉంది మొదట. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వెలుగు కలుగు గాక అన్నాడు. వెలుగు. నువ్వు ఒక ఇల్లు కట్టించుకున్నావు, ఒక 2-3 కోట్లు పెట్టి బాగా ఇల్లు కట్టించుకున్నావు, లేకపోతే ఒక 20 లక్షలు పెట్టి మంచి ఇల్లు కట్టించుకున్నావు. చెప్పాలి, ఇల్లు కట్టించేటప్పుడే వెలుగుండదు, కట్టించిన తర్వాత చెప్పాలి ఆ ఇంటికి మొదట ఏమేపిస్తావు? కరెంటు. కరెంట్ ఇవ్వకుండా ఏ పని చెప్పండమ్మా చెయ్య. ఓపెన్ చెయ్యము, ఇంట్లో ఉండము, ఇంట్లో నివాసము. ఏం కావాలి? మొదట లైట్ ఉండాలి. లైట్. అందుకనే దేవుడు చదువుమా, ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి చదువుమా, నిరాకారముగాను
శూన్యముగాను ఉండెను. చీకటి ఉంది ముందు. అందుకు దేవుడు ఏం చేశాడు? మొదట చెప్పాలి, వెలుగు కలుగుగాక అన్నాడు. వెలుగు వచ్చేసరికి అంత చీకటి వెళ్ళిపోయింది. నీలో నాలో మొదట వెలుగు రావాలి. ఆమేన్, ఆమేన్. మనము వెలిగించబడాలి. అందుకని ప్రభు అన్నాడు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని ఏం చేస్తుంది? వెలిగిస్తా. దేవుణ్ణి అంగీకరించిన ప్రతి ఒక్కరు మొదట పొందుకునేది వెలుగు. వెలుగు ఎప్పుడైతే మనం వెలిగించబడతామో మనలో ఉన్న చీకటి చెప్పాలి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోద్ది. లైట్ అయ్యగానే ఏమైంది? చీకటి నీకు తెలియకుండానే వెళ్ళిపోద్ది. తెలుసా? నువ్వు బాగా ప్రార్థనాపూర్వకంగా జీవిస్తుంటే నీకు తెలియకుండానే నీలో ఉన్న పాపము చెప్పాలి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోద్ది. నువ్వు బాగా చీకట్లో జీవిస్తుంటే నీకు తెలియకుండానే ఇంకా సైతాను నీలో బలంగా పని చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. మొదట ఆమె ఏం చేసింది? వెండి నాణ్యం పోగొట్టుకున్నామని చెప్పాలి. దీపము అది లేకపోతే పనే జరగదు. పనే పోగొట్టుకున్నది దొరకాలి అని అంటే మొదట ఏం చేయాలి? వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంది, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. ప్రియులరా, మనమందరము మొదట వెలిగించబడాలి. ఆమేన్. వెలిగించబడక పోతే నువ్వేం చేసినా చీకటిలో చేసినట్టే. చీకటి సంబంధివే, చీకటి మనిషివే. కాబట్టి మొదట ఏం కావాలి? నువ్వు చెప్పాలి వెలిగించబడాలి. 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 ఆ వెలుగు నిన్ను చీకటి నుండి విడిపించి ఆశ్చర్యకరమైన చదవడం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనలను పిలిచాడు. ఆమేన్, ఆమేన్. మా ఇళ్ళ దగ్గర ఒక ఆమె, అక్కడ మన ఇళ్ళ దగ్గర నేనుండే దగ్గర ఒక ఆమె పాపం చేస్తుంది. అందరికీ బాహటంగా తెలుసు. ఒకరోజు నేను ఆడ కూర్చొని వచ్చయ్యా, మీ ఇంటి మీద చీకటి కనపడుతుందయ్యా అన్నది. ఆమె పాపం చేస్తుంది, జాగ్రత్తగా వినాలి. ఆమె చూస్తే మా ఇంటి మీద ఏం కనపడదంట. నేను అన్నానమ్మా, చీకటి కనపడితే ముందు నాకు చెబుతాడమ్మా దేవుడు, నీకు కాదు. నీ ఇల్లు చూడు ముందు. యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాతో అన్నాడు, హిజ్కియా నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు నువ్వు. నాకెందుకులయ్యా నీ సంగతి చెబుతున్నా, నా సంగతి చెప్పేంత శక్తి నీలో లేదు. డౌటే లేదు, డౌటే లేదు. ప్రియులారా, చీకటున్నోడికి లోకమంతా చెప్పాలి. లైట్ వేసుకోకుండా ఇంట్లోకి వెళ్ళి చుట్టూ చూడు, ఏం కనపడద్ది? చెప్పట్లే కొంతమంది. ఏ దిక్కుకైనా చూడు, ఏం కనపడద్ది? నీలో వెలుగుంది, లైట్ వేసుకున్నావు, ఏ వైపు చూసినా చెప్పాలి లైటే కనబడదు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. నువ్వు వెలిగించబడితే, మనము వెలిగించబడితే ఎటు చూసినా చెప్పాలి ఏం కనపడద్ది? ముందు నీలో వెలుగుంది, నువ్వు వెలిగించబడ్డా. కాబట్టి ఆమె మొదట ఏం చేసిందమ్మా? వెండి కోసం దీపము, వెండి నాణ్యము కోసము దీపం వెలిగించింది. నరకాన్ని తప్పించుకోవటానికి నువ్వు వెలిగించబడవా? చీకటిని తప్పించుకోవడానికి నువ్వు వెలిగించబడవా? పరలోకం పొందడానికి నువ్వు వెలిగించబడవా? ఆ పరలోకం ఎలా ఉంటుంది? సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని,
చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరిలో అంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ప్రభు ఎక్కడుంటే అక్కడ చెప్పాలి. ఏముంటది? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనములో ఉంది, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువక ఏం కలిగి ఉంటాడు? జీవపు వెలుగు. ప్రియులారా, నువ్వెక్కడుంటే బహు ధైర్యంగా చెప్పాలి, నువ్వెక్కడుంటే అక్కడ ఏముండాలి? చెప్పండి. ఎరువు అంటారు. ఎరువు కాదు, చెప్పాలి. ఏంటిది? వెలుగుండాలి. నువ్వెక్కడుంటే అక్కడ ప్రియులారా అప్పుడు చీకటిని దగ్గరికి ప్రతి దానిని నీవు కన్నుతో చక్కగా చూస్తావు. చక్కగా అర్థమైందా? చీకట్లో ఉన్నావు, చూస్తున్నావు. చెప్పాలి. ఏం కనపడద్ది? ఏమీ కనపడదు. చాలా మంది ఏది చేసినా కలిసి రావట్లే. ఎట్ట కలిసి వస్తున్నావు? ఉన్నదేడా? ఏం చూసినా కనబడదు. చీకట్లో ఉండి నువ్వు ఏ దిక్కునకు చూసినా నీకేమీ కనబడదు. ప్రియులారా, చాలా మంది చీకట్లో బ్రతుకుతూ మాకు అది గాల, ఇది గాల, ఐరాల, ఈరాల, ఏమీ శూన్యముంది. అక్కడ ఏమన్నది? అగాధములో చీకటి శూన్యం. చీకటి ఉంటే ఏముంటుంది? శూన్యం అంటే ఏమీ ఉండదు. కాబట్టి ఆమె మొదట ఏం వెలిగించింది? మర్చిపోకూడదు, దీపము. నువ్వు నేను మొదట వాక్యాన్ని, యేసయ్యను మనము పొందుకుంటే మనలో ఉన్న చీకటి వెళ్ళిపోవాలి. మనలో ఉన్న చీకటి వెళ్ళిపోయి వెలిగించబడతా. అప్పుడు నువ్వు ఎటు చూసినా నీ కన్నులకు వెలుగే కనబడదు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ముందు నువ్వు వెలిగించబడాలి. ఆమేన్. నీలో ఉన్న చీకటి పోవాలి. అప్పుడు నువ్వే పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా నీ ముందు కూడా వెలిగే ఉండిద్ది. ఆమేన్. భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము. ఏంటిదమ్మా? దీపం. చిన్నపిల్లల్ని ఇప్పుడు పుట్టిన వాళ్ళని అడిగిన దీపం అంటే తెలియదు వాళ్ళకి. ఎందుకని? ఇప్పుడు అన్ని లైట్లు వచ్చినాయి. ఆ లైట్ ఈ లైటే కానీ దీపాలు లేవు. మనందరికీ దీపం తెలుసు. భక్తుడైన దావీదు గారికి ముందే తెలుసు. ఏమంటున్నాడో తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. వెలుగులో నడువు, తొట్టిల్లవు. చీకటిలో నడిస్తే చెప్పాలి, తొట్టిల్లుతాం. ఇప్పుడు నువ్వు తొట్టిల్లుతున్నావంటే అర్థం ఏందో తెలుసా? చీకటిలో నడుస్తున్నావు. బాగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. నువ్వు తొట్టిల్లుతున్నావంటే అర్థం నీలో వెలుగు. ఇప్పుడు చెప్పండి, వాక్యం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఏంటిదమ్మా? దీపం. దేవుడు పెట్టిన, మనుషులు పెట్టింది కాదు, మనుషులు వెలిగించింది కాదు. ఎవరు వెలిగించారు ఈ దీపం? దేవుడు వెలిగిస్తే ఆ దీపాన్ని సైతాను ఆర్పడానికి ప్రయత్నము చేస్తాడు. ఇప్పుడు చెప్పాలి, ఎన్ని రకాల ప్రయత్నాలు తెలుసా? మంచి ఉద్యోగం అండి. ఒక ఆయనకి మా ఇంటి ఎదురుగా ఉంటాడు, పేరు జైప. 6 అడుగులు అందగా. పొట్టోళ్ళకు ఎత్తుంటే బాగుండని ఉంటుంది, ఎత్తుటోళ్ళకు ఇంత ఎత్తు ఎందుకు అనిపిస్తుంది, నల్లటోళ్ళకి ఎర్రగుంటే బాగుండు అనిపిస్తుంది, అలాగే ఎర్రటోళ్ళకు ఎందుకింత తెరుపు. ఉన్నదానికి విలువ తెలియదు. అతను మంచి అందగాడు, మంచి ఉద్యోగం, మంచి పిల్లలు, మంచి భార్య, మంచి బంగళ.
కొరత ఉందా? చెప్పాలి. ఏమైనా కొరత ఉందా? దేవుడు దీపం వెలిగించి అన్నీ ఇచ్చాడు. చెప్పాలి. మంచి ఉద్యోగం ఉంది, మంచి భార్య ఉంది, మంచి మగపిల్లలు, ఆడపిల్లలు కూడా లేరు, మగపిల్లలు ఉన్నారు, మంచి ఎత్తుంది, మంచి అందం ఉంది, అన్నీ ఉన్నాయి. 5:30కు తాగడం మొదలు పెడతా. చూసారా? దేవుడేమో దీపం పెట్టాడు. చెప్పాలి. సైతానేమో దాన్ని ఆర్పడానికి ప్రయత్నము. త్రాగి 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 చచ్చిపోయాడండి ఒకరోజు. ఏమవుతాడు చెప్పాలా? చాలా బాధేసింది. నేను వాక్యం 6ంటికి ముగించి వాకింగ్కి వెళ్తుంటే ఎదురొచ్చి పాపం నన్ను చూడగానే, అన్నా నమస్తే అన్నా, అన్న సారీ అన్నా. నమస్తే అన్నా అని అనకుండా ఊరుకోడు పాపం. జైపాల్ ఇలారా, మంచి పేరయ్యా. పేరేం పేరు? సొంటి పాలు కాదు, చెప్పాలి. ఏ పాలు? జైపాల్. మంచి పేరయ్యా నీది, మంచి ఉద్యోగం అయ్యా, మంచి భార్య అయ్యా, మంచి బిడ్డలయ్యా. నువ్వు ఈ పని చేస్తే చనిపోతావయ్యా, నీ దీపం ఏమవుద్ది? చెప్పాలి. ఆరిపోద్దని నేను పలుమార్లు చెబితే అన్నీ వాస్తవమే, కానీ అన్న నేను తాగకుండా ఉండాలి, ఈ సైతాన్ నాలో నుండి పోవాలని ప్రార్థన చెయ్యయ్యా అన్న. ఒకరోజు అనుకోకుండా ప్రియులారా, ఆ దీపాన్ని సైతాను, చెప్పాలి, ఇదొక సైతాను క్రియ. ఇంకొకటి ఏంటో తెలుసా? అయ్యా వ్యభిచారము చెయ్యొద్దయ్యా, చెయ్యొద్దయ్యా అందరూ చెప్తారు. తల్లి చెప్పిద్ది, చెప్పాలి, భార్య చెప్పిద్ది, పిల్లలు చెబుతారు, సేవకులు చెబుతారు, పెద్దలు వినడు. సైతాన్ ఏం చేస్తుంది? కొంతకాలానికి వాడు దీపాన్ని, చెప్పండమ్మా, నేను ఉధృతంగా చెప్పేటప్పుడు ఉధృతంగా జవాబు చెప్పాలి. ఒకనాడు ఆ దీపము, ఏ పని దేవుడు చెయ్యొద్దంటే నువ్వు చేస్తావు, నీ దీపం సైతాన్ ఏం చేస్తాడు? అయితే దేవుని పిల్లలమైన మనం ఒక మాట ధైర్యంగా చెప్పాలి. ఏంటో తెలుసా? నా దీపము వెలిగించు వాడవు నీవే. చప్పట్లు కొట్టి ప్రభువును మహింప. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దీపాన్ని ఆర్పటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు సాతాను. చెప్పాలి. ఏమేంటి? రకరకాల. జోరు వాన, జోరు గాలి, ఇవన్నీ శోధనలు, శ్రమలు, ఇవన్నీ తీసుకొస్తాడు. అయితే నువ్వు ప్రభు వైపు చూస్తున్నంత సేపు నీ దీపము, చెప్పాలి, ఆరిపోదు. ఆమేన్. లోకం వైపు చూసావా? సైతాన్ నిన్ను పట్టుకొని నీ దీపాన్ని ఏం చేస్తుంది? ఆర్పేస్తుంది, ఆర్పేస్తుంది. ప్రియులారా చూడండి, ఈ మధ్య ఒక ఆయన అమ్మా ఊరేసుకోబోతుంటే అదే సమయంలో ఒక దేవుని పాట వినబడింది. ఆగిన తర్వాత ఇక ఆ ఊరిలో ఉండకుండా వెళ్ళిపోయా. కొన్ని మైళ్ళ దూరం వెళ్ళిపోయి ఒక అడవిలోకి వెళ్ళి అడవిలో అలా పడుకొని, ఒక బండ మీద పడుకొని అక్కడ కన్నీరు గారుస్తున్నాడంట. ఈయనకు కూడా మంచి ఉద్యోగం, చెప్పాలి, మంచి భార్య, పిల్లలన్నీ ఉన్నాయి, కానీ బెట్టింగ్ ఆడే అమ్మా అలవాటులో పడిపోయాడు. బెట్టింగ్ ఆడటం, దాని గురించి నాకు కూడా పెద్దగా తెలియదు. అట్టాటి ఎందుకు తెలుసుకోవాలా? మంచి పనా? చెప్పండమ్మా.
ఒక రూపాయి ఇచ్చి నేర్చుకుందాం, మంచి పనే? పనికి రాని ఎందుకు, నాకు తెలియదు దాని గురించి. బెట్టింగ్ అంట, ఉన్న డబ్బులని పెట్టిండు, పొలాలు పెట్టిండు, ఇల్లు పెట్టి అన్నీ అమ్మి పెట్టాడు. 50 లక్షలు అప్పై. చూసారా? బెట్టింగ్ గాడు ఏమయ్యాడు? 50 లక్షలు. చూడటానికి మంచి ఉద్యోగం, దేవుడిచ్చేయి మంచిగానిచ్చాడు. వీడు దాన్ని సద్వినియోగం చేసుకోక అప్పుల పాలై చివరిని అరణ్యములోకి వెళ్ళిపోతే అక్కడ కన్నీరు గారుస్తుంటే దేవుడు వచ్చి మాట్లాడాడంటయ్యా, నిన్ను పుట్టించింది, చెప్పాలి, నేను. నీకు పేరు పెట్టింది నేను. నిన్ను బ్రతికించింది, నీకు ఉద్యోగం ఇచ్చింది, ఈ పనులన్నీ చేశావు. సాతాను నీ దీపం ఏం చేయాలనుకుంటుంది? ఆర్పివేయాలనుకుంటుంది. అక్కడ ఒక మందిరం ఉంటే వెళ్ళాడంట. ఆ సేవకునికి అన్నీ చెప్పి ప్రార్థన చేయించుకున్నాక ఆ సేవకుడు చెప్పాడట, 6 నెలలు, ఎన్ని నెలలో? 6 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయ్యా, ఇక్కడే ఉండు, ఇక్కడే తిను, ఇక్కడే పడుకో, ఇక్కడే ప్రార్థన. అయితే అన్నీ చేసి అది చేయకపోతే చెప్పాలి పని. 6 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రియులరా, ఆ భార్య ఇంకా విశ్వాసురాలంట. ఆమె ఇతని కంటే బాగా, చెప్పాలి, విశ్వాసురా. కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్తే కూరగాయలు ఆయన అడుగుతుందంట, అమ్మా నీ భర్త వెళ్ళిపోయిందంట. నీ భర్త ఏటో చెప్పండి. ఇట్టాడి తొందరగా అడుగుతారు, మంచి అడగరు తొందరగా, తెలుసా? వెళ్ళిపోయిందంటగా, అటుగా ఇక తట్టుకోలేక ఒకరోజు ప్రార్థన చేసుకొని అదే కూరగాయల కొట్టు పక్కనే లాటరీలు అమ్ముతున్నారు. ఏంటి? లాటరీ టిక్కెట్. కూరగాయలన్నీ కొనకు 100 రూపాయలు మిగిలినాయి. 100 పెట్టి కళ్ళు మూసుకొని లాటరీ టిక్కెట్టు కొనింది. ఇంటికి వెళ్ళింది. దేవుడే నడిపించాడు ఆమె. ఇంటికి వెళ్ళింది, ఆ టిక్కెట్ అక్కడ పెట్టుకుంది, ఇక ప్రార్థన చేస్తూ ఉంది. 5వ నెలలో 1 కోటి రూపాయల లాటరీ తగిలింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ఈ దినగానే మనకు కూడా తగిలితే బాగుండనింది కదా, అవునా? అందరికి అనిపిస్తుందిగా. మరి మనం కూడా ఆ విశ్వాసురాలు చేసిన పని చేయాలి. ఆమె ఆ రోజు నుంచి, భర్త వెళ్ళిపోయిన రోజు నుంచి రోజుకు ఒక్క మారే భోజనం. ఆమె సగం దరిద్రం పోద్ది. సగం భోజనం మానేస్తే ఏం పోద్ది? సగము. ఎవరు ఒప్పుకోరు ఈ మాట. అది అట్ట 3 పూట్ల బదులు 4 పూట్లు తింటే వాళ్ళకు బాగుంది అనుకుంటా. అది మంచిది. ఒక్క పూట భోజనం మొదలు పెట్టిందంట. 5 నెలలు, చెప్పాలి, రోజుకి ఎన్ని మార్లు? ఒక్క పూటే భోజనం, 7 మార్లు ప్రార్థన అంట. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ప్రియులారా, భోజనం, చెప్పాలి, సగం గొంతులు రావట్లే. భోజనం ఒక్క పూట, ప్రార్థన. బాగా చెప్పారు. మనము అది తీసి ఇటు పెడదాం, ఇది తీసి అటు పెడదాం కదా. 7 మార్లు తింటాం, 1 మార్లు కుదిరితే, కుదరకపోతే లేదు. ఇట్లా ఉంటే ఏమి లాటరీలు తగులుతాయి? గుర్తుపెట్టుకో, ఒక్క పూట భోజనము, చెప్పాలి, 7 మార్లు. 5వ నెలలో కల్లా 1 కోటి రూపాయల అప్పెంతో చెప్పారు. ఇంకెంత మిగిలినాయో చెప్పాలి. పేపర్లో ఒక ఆయన రాశాడంట, పాపం భర్త ఇల్లు వదిలి పోయిన, అప్పులను మీద వేసిన ఫలాని విశ్వాసురాలు తన ప్రార్థనతో 1 కోటి రూపాయలు సంపాదించింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ఏడున్న వాళ్ళందరూ ఈ పని చేస్తారా? ఏ పని? లాటరీ టిక్కెట్లు కాదు, దేవుడు ఆమెకది చూపించారు. మీరు చేయాల్సింది రోజుకు ఒక్క పూట 7 మార్లు. ఎవరన్నా నేను చేస్తాయంటరా? అది అనే పని. ప్రియులారా, ఆమె గురించి రాసేసరికి భర్త అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పాలి? మందిరంలో ఏం చేస్తున్నాడు? ఇక్కడే ఉండయ్యా, ఇక్కడే తినయ్యా,
ఇక్కడే ప్రార్థన అని సేవకుడు చెబుతానాగొన్నాడు. చెప్పింది 6 నెలల గడువు, తీరిపోయింది 5 నెలలకే. ఆమె ఆ వార్త భర్త చూశాడంట. పేర్లు రాస్తారుగా, పలానా ఆయన పలానా. చూసాయో, నన్ను మించిన ప్రార్థన చేసిన భార్య అప్పు తీర్చింది, ఇంకా మిగిల్చింది. పేపర్లో రాసినప్పుడు అక్కడ రాయబడిందంట, ఇప్పుడు అప్పు తీరిపోయింది, 50 లక్షలు మిగిలాయి, తన భర్త కొరకు ప్రార్థన. పోతే పోయిండులు అంటుందా? చెప్పండమ్మా. ఆయన కొరకు చెప్పాలి. మీ భర్తలందరి కొరకు మీరేం చేయాలి? నీ భర్త క్షేమంగా తిరిగి వచ్చునుగాక. అర్థమైందా? ఇంకా పోయిండులు అనుకున్నవా? ప్రమాదం, జాగ్రత్త. ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి ఆ వార్త పేపర్ ఆయన చదివి క్షేమంగా ఇంటికి వచ్చాడు. ప్రియులరా, మన దేవుడు నమ్మదగిన వెలిగిస్తే, దేవుడు నిన్ను వెలిగిస్తే, నువ్వు ఆర్పుకునే పనులు నువ్వు చేయకపోతే సాతాను నీ దీపాన్ని ఆర్పనే. చాలా మందికి బోధ చేస్తున్నాం, కానీ ఇంకా మార్పు చాలా మందిలో రావడం. ప్రియులరా, చూడండి, సైతాన్ ఏం చేసింది? బెట్టింగు ఆడిచ్చింది, అప్పుల పాలు చేసి, కానీ దీపాన్ని చెప్పాలి ఆర్పలేకపోయింది. ఏంది కారణం? వీళ్ళ ప్రార్థన. ఆమె అందుకనే భక్తుడైన దావీదు గారు అంటాడు, దేవా నా ప్రార్థన నాకు తోడుగా ఉండునుగాక. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఎవరు నీకు తోడు? నీ భర్త కాదు, నీ దేవుడే నీకు తోడు. ఎవరు నీకు తోడు? నీ ప్రార్థనే నీకు. మహా అద్భుతం జరిగింది. కుటుంబం అంతా క్షేమంగా ఉంది. ఇప్పుడు సైతానును వాళ్ళను టచ్ కూడా చేయదు. ఏం చేశారు వాళ్ళు? భర్తను మించి భార్య ప్రార్థించింది. చెప్పాలి, భార్యను మించి. ఈ మధ్య ఒక తమాషా అని తెలుసా? ఈమెకు 65 చీరలు ఉన్నాయండి, నాకు 20 జతలే బట్టలండి, తీర్పు తీరమని ఇద్దరు కొట్టుకొని పెద్ద గొడవ. ఈటల్లో పోటీ పడతాం మనం. ఆమెకిన్నయి, నాకిన్ను, వాళ్ళకిన్నున్నాయి, నాకిన్నున్నాయి. వీళ్ళిద్దరి పోటీ ఎక్కడో తెలుసా? ప్రార్థన. చెప్పాలి, ప్రార్థన. ఈమె 7 మార్లు చేస్తే ఆయన నిత్యము. సేవకుడు చెప్పాడుగా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, 6 నెలలు ఇక్కడే ఉండు, ఇక్కడే తిను, ఇక్కడే ప్రార్థన. ఆయనను మించిన ప్రార్థన ఈమెను మించిన ప్రార్థన. దీపాన్ని సాతానుడు ఏం చేయలేకపోయాడు? ఆర్పలేకపోయాడు. కాబట్టి దీపం వెలిగించిందామ దేని కొరకు? వెండి నాణ్యము కొరకు. మన దీపం కూడా మనము ప్రభువు వెలిగించాడు. ఆ వెలుగు ఆరిపోకుండా చూసుకోవాలి. ఇది ఒక తలాంతు. రెండవ తలాంతు ఏంటో తెలుసు? దీపం ఆరిపోకూడదంటే చెప్పండి, దీపములు ఏముండాలి? నూనె ఉండాలి. చెప్పండి అమ్మా. నూనె లేదనుకో, దీపం ఏమైతే? నువ్వు ఎన్ని అగ్గి పుల్లలు గీసి వెలిగించినా. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ప్రియులరా, ఆ నూనెతో నీ దీపాన్ని నువ్వేం చేయాలి? నింపుకోవాలి. ఆమె అప్పుడు ఎంత గాలి వచ్చిన దీపము, పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడినప్పుడు గాలి నిన్నేమి, జోరు వాన నిన్నేమి, నీ హృదయాంతరంగము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆమె చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదవా. సమూయేలు మొదటి గ్రంథం 10:1. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద
తైలమును పోసి అభిషేకించాడు. ఆమె ఏముంది ఆయన దీపములో? నూనె. 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 దీపం మారిపోకూడదంటే ఏముండాలి? నూనె ఉండాలి. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. చూడండి, నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనం చెప్పాలి. మరియు దీపము ఎప్పుడు ఎలగాలమ్మా? నిత్యం ఎలగాలంటే దీపానికి అవసరమైన నూనె నిత్యము ఉండాలి. ఆ దీపానికి అవసరమైన నూనె ఎలా వచ్చిందంట? చదవమ. నిత్యము వెలిగించబడినట్లు ప్రదీపమునకు దంచబడాలి, తీయబడాలి. నీ దీపం నిత్యము వెలగాలంటే నూనె ఉండాలి. ఆ నూనె ఎట్లొచ్చిందో తెలుసా? దంచితేనే. ఒలీవ కాయలను, ఆకులను దంచితే అభిషేక తైలము. అందుకు విశ్వాసులకు శ్రమలు, శోధనలు, కష్టాలు. మనము దంచబడాలి. దంచబడినప్పుడే మనలో నుండి నూనె వస్తుంది. అందుకు దేవుని బిడ్డలకు శ్రమ. దంచకపోతే నూనె రాదు. శ్రమలు రాకపోతే భక్తి విలువ తెలియదు. శ్రమలు రాకపోతే నువ్వు ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, ఆ శ్రమ రాకపోతే ఆయనంత ప్రార్థన చేసాడు. ఆ శ్రమ వచ్చి ఆయన వెళ్ళిపోకపోతే ఈయనంత ప్రార్థన చేశానా? కాబట్టి శ్రమలు మనల్ని ప్రభువుకు దగ్గర చేస్తాయి. శ్రమలు మనల్ని మనము నూనెతో నింపుకునేలా చేస్తాయి. ప్రియులారా, ఈ నూనె ఉంటే, అమ్మ వినండి, ఈ నూనెలో కొన్ని ఈగలు పడతాయి. గమనించారో లేదు? నూనె పట్టుకొని ఉండండి, మూత వేయకుండా. నూనెలు ఏమవుతాయి? ఈగలు పడి చనిపోయినాయి అనుకో, నూనె ఏమవుతుంది? బలి చెప్పారు, చెడు వాసన వచ్చింది. ఇప్పుడు అందరి దీపాల్లోని నూనెల్లో ఈగలు పడడానికి ప్రయత్నము చేస్తా ఉన్నా. అందుకని నీ దీపాన్ని నువ్వు సిద్ధపరచుకొని, ఆ దీపము ఆరిపోకుండా తగినంత నూనెతో మనల్ని మనము సిద్ధపరచుకుందాముగాక. బైబిల్లో ఒక గొప్ప ఉపమానం చెప్పాడు ప్రభువు. 10 మంది కన్యకలు వచ్చారు. పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమయ్యేసరికి 10 మంది కన్యకలు నిద్ర పోయారు. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడనే పిలుపు వినగానే 10 మంది లేచారు. అర్థమైందా? ఎంతమంది పడుకున్నారు? పిలువబడింది ఎంతమంది? లేచింది ఎంతమంది? అయితే 5 దివిటీలు చెప్పాలి, ఆరిపోతారు. వాళ్ళకు ఒక పేరు పెట్టిర్రు బైబిల్. ఏం పేరు? ఏమి లేదు. పాపం ఎవరు నన్నంటే ఆ మాట ఒప్పుకుంటారా? నీకు బుద్ధి లేదంటే అసలు ఇన్నే వాళ్ళకు ఆ పేరు పెట్టాడు ప్రభు. బుద్ధి లేని వాళ్ళ దివిటీలు ఆరిపోతున్నాయి. కారణం చెప్పాలి, వారి దివిటీల్లో ఏమి లేదు. ఇక్కడ కూర్చున్న మనందరం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఒకవేళ పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే నీ దివిటి ఏమైంది? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆ బుద్ధి లేని కన్యకలు లేచారు, కానీ అందరితో పాటు పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు అవసరమైన వెలుగు వారిలో ఆరిపోతా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి సాహుకారుల దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడానికి వెళితే ఈలోపు పెళ్లి కుమారుడు వచ్చాడు. పెళ్లి కుమారునితో పాటు 5 బుద్ధిగల కన్యకలు లోపలికి, బుద్ధి లేని కన్యకలు బయట విడవబడ్డారు. ఇప్పుడు తలుపును బాదుతూ ఉన్నారు. ఏమని? అయ్యా మాకు తలుపు తీ. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంది. అయ్యా మాకు తలుపు తీ.
లోపల నుంచి ఒక మాట వచ్చింది, ఏమన్నా తెలుసా? మీరెవరో నాకు పిలిచింది వాళ్ళే. 10 మంది కన్యకలు రమ్మని పిలిచింది వాళ్ళే. ఎదుర్కొనుటకు సిద్ధపడమని చెప్పింది వాళ్ళే. కానీ వీళ్ళ దగ్గర ఏమి లేక వెనకబడ్డారు. నూనె, పరిశుద్ధాత్మ లేకపోతే మనం వెనకబడతాం. మన దివిటి క్షేమంగా ఎలుగదు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మన దివిటి చక్కగా ఉంటుంది. ఆ దివిటి ఎలా ఉంటుందో తెలుసా? జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా, నీవు వెలిగించిన. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపం. ఆరిపోకుండా ఉండాలంటే చెప్పాలి, ఏముండాలి? నూనె. నూనె ఉన్నోళ్ళు ప్రార్థనలో విసుక్కోరు. ఆమె ఇప్పటి నుండి సాయంత్రం దాకా చెప్పిన విసుగు రాదు. ఎవరికి? ఈ నూనెలో నేను ఏందిరా అనవసరంగా వచ్చి కూర్చున్నే, నేను వదిలేటట్టు లేడు, విడిచిపెట్టేటట్టు లేడు, పొరపాటు. ఈ మాటలు ఎవరైనా అనుకుర్రా? వాళ్ళలో ఏమి లేదు, నూనె లేదు. ఊరికి పైన మెరుగు, అగిపొలగి కానీ ఎలుగుద్ది ఆరిపోదు. అర్థమైందా? నూనె ఉంటే దేవుని ఆత్మ చేత నింపబడతావు. ఎక్కడి నుండి నీవు కదలవు. ఆమె అందుకనే లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు అన్నాడు, వారు విసుగక నిత్యము ఏం చేయాలి? విసుగు రాకూడదు. ప్రార్థనలో విసుగు రాకూడదు. ఒకవేళ నువ్వు ప్రార్థనలో విసుక్కుంటున్నావంటే నీలో పరిశుద్ధాత్మ, నువ్వు ఎంత మంట మండించిన నీ దీపం ఏమవుద్ది? కాబట్టి ఇప్పుడు చెప్పాలి, వెండి నాణ్యం పోగొట్టుకున్నాము, మొదట ఏం చేసింది? వెలిగించింది కదా. మరి దేవుడు నిన్ను కూడా వెలిగించి ఈ లోకానికి పంపాడు. దయచేసి నీ దీపాన్ని నువ్వు ఆర్పుకునే పని చెయ్యనే. నేనేం చేస్తున్నానయ్యా? వాక్యానికి వ్యతిరేకమైన ఏ పని చేసినా నీ దీపం ఏమవుద్ది? ఆరిపోద్ది. రకరకాల పనులు. పిల్లరా, వాళ్ళెవరు క్రికెట్ ఆడుకుంటారు, ఆడినందుకు వాళ్ళకు డబ్బులు వస్తాయి. వాడు గెలుస్తాడని ఈడు డబ్బులు పెట్టి, ఈడు గెలుస్తాడని వాడు డబ్బులు పెట్టి ఇద్దరు గెలవరుగా. ఎవరు గెలుస్తారు? ఎవరో ఒకళ్ళు గెలుస్తారు. గెలిచినోడికి ఏమో డబ్బులు వచ్చా, ఓడిపోయినోడి పని. దర్శిలోని ఒక ఆయన పాపం ₹1 కోటి అప్పు చేసి బెట్టింగ్ పెట్టారు. వాళ్ళు గెలుస్తారని పెడతారు, వాడు బెట్టినకెళ్ళే ఓడిపోతారు, డబ్బులన్నీ పోయారు. ఈసారి ఈడు గెలుస్తారని పెట్టారు, ఇది ఓడిపోయారు, అప్పుల పాలైపోయారు. భార్య వెళ్ళిపోయింది, పిల్లలు వెళ్ళిపోయారు, ఇతను పిచ్చోడైపోయాడు. దేవుడు నీకేమి తక్కువ? నువ్వే నీ దీపం మారిపోయే పని. కాబట్టి ప్రభు బిడ్డలమెవ్వరం కూడా ప్రభువుకు వ్యతిరేకమైన పని చెయ్యకుందుముగాక. గట్టిగా చెప్పాలి, చెయ్యకుందుముగాక. అప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ చేత నిన్ను నింపి బలపరిచి ఆయనకు మహిమకరంగా బ్రతికించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.